శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ జీవితంలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతావు తల్లి. 1 గంట మాత్రమే సమయం, నీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. నన్ను నమ్ము, వెంటనే విని తల్లి, సంతోషిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఎప్పుడు కూడా దేనికి కూడా దిగులు పడకమ్మా. నీ కోసమే నీ సాయి తండ్రి వచ్చాను. నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా విని తల్లి. నువ్వు ఎంచుకున్న మంచి జీవితాన్ని నీకు తిరిగి అందించబోతున్నాను. ఇక సంతోషమేగా, ఆనందంగా ఉండు. నేను ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నానమ్మా. నీ జీవితంలో నీతో పాటు నేను కూడా నడిచి వస్తూనే ఉంటాను తల్లి. ఇక నీ జీవితం మారబోతుంది. అది ఇలా అలా కాదమ్మా, నువ్వు ఊహించినట్లుగా మారబోతుంది. నీ జీవితాన్ని మొత్తం కూడా నేను మంచిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా. నువ్వు ఏం చేయాలనేది నేను చెప్పినట్లుగా నువ్వు చేసావనుకో, నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇష్టపడ్డ జీవితానికి నీకివ్వాలనే కదా నేను తాపత్రయపడుతున్నాను, ఆశపడుతున్నాను. కాబట్టి ఇకనైనా సరే ఆనందంగా ఉండు. ప్రతి నిత్యం మర్చిపోకుండా నా నామస్మరణం చేస్తూ ఉండు. నా సమస్యలకు ఒక మంచి తీర్పును కూడా నేను అందిస్తానమ్మా. నువ్వు ఎవరి దగ్గర కూడా వివాదం పెట్టుకోవద్దమ్మా. నీలోనే నువ్వు కుమిలిపోయి బాధపడుతున్నావు కదా. ఎప్పుడైతే నువ్వు ఇతరులతో వివాదం పెట్టుకోవడం మొదలు పెడతావో, ఆ క్షణం నుంచి నీ మనశ్శాంతి అనేది పూర్తిగా నీకు దూరం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. ఎందుకో తెలుసా తల్లి, అసలు చాలామంది చెప్పాలంటే వాళ్ళ జీవితంలో విసిగి చెంది ఉన్నారు. ఇలా విసిగి చెందే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నీకు మంచి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు తల్లి. నీ జీవితాన్ని అసలు గందరగోళం చేసుకోవద్దు. దేనైనా సరే ఎదురు నిలిచి పోరాడు. నువ్వు, నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను బిడ్డ. అసలు నిన్ను వదిలి వెళ్ళను. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నావు కదా. వాటిని చూసి నువ్వు అస్సలు అధైర్యపడవద్దు బిడ్డ. ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను కదా. ఇక నువ్వు దేనికమ్మా దిగులు పడుతున్నావో? ఎప్పుడు నీతోనే, నీ వెంటే ఉంటున్నాను. నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. నీకు ఎన్నోసార్లు ఈ సత్యవాక్ అందించాను తల్లి. నీ జీవితం అనేది చాలా అందమైనది. దాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకమ్మా. నీ జీవితాన్ని నీతో పాటు నేను కూడా జీవిస్తాను తల్లి. నిన్ను జాగ్రత్తగా పట్టుకుని ఉంటాను. ఎప్పుడు కూడా పొరపాటును కూడా చెయ్యి వదలొద్దు. ఎలాంటి సందర్భంలో కూడా వదలొద్దు తల్లి. ఏది కూడా తప్పు లేదు, తప్పు కాదు. ఆలస్యమైనా సరే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏది కూడా నీకు వ్యతిరేకం కాదు తల్లి. నమ్మకమైన ఆలోచనలన్నీ కూడా మంచి చేస్తాయి. ధైర్యంగా ఉండు. నీ కోరికలన్నింటినీ నెరవేర్చి నీ దగ్గరకు చివరి స్థానంలో జీవించాలనుకుంటున్న మంచి జీవితాన్ని, ఆశపడుతున్న జీవితాన్ని పొందాలనుకుంటున్నావు కదా తల్లి. నీ జీవితాన్ని స్వయంగా నీ చేతులను పెడతాను. ఇప్పుడు జరిగేవన్నీ కూడా నేను సరిచేస్తాను కదా. కాబట్టి ఇప్పుడు జరిగే సందర్భాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. అసలు ఆలోచించుకో. కొన్ని విషయాలు జరిగేటప్పుడు అస్సలు అర్థం కావు తల్లి. కొన్ని విషయాలు మాత్రం జరిగేటప్పుడు అర్థమవుతాయి. కొన్ని జరిగిపోయాక కూడా నీకు అస్సలు అర్థం కావు. ఏం జరిగినా సరే అంతా మన మంచిగా అనుకో తల్లి. నా బాబా నాకు అంతా మంచి చేస్తారని తెలుసుకో. ఏం జరిగినా సరే మౌనంగా ఉండాలి. ఈ సాయి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. నీకు అయినవన్నీ కూడా నీకు దగ్గర చేస్తాను. సంతోషమేగా, హాయిగా ఉండు. నీ సాయి నీకు తోడుగా ఉన్నారు కదా. నేను నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? నీవు సంతోషంగా ఉండు. నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను కాదు, కూడదు అనుకున్న వారే పోతారు తల్లి. అలాంటి వారిని అసలు వదిలేసే.
ఎవరైనా సరే నీకు చెడు చేసి నేను తాకడానికి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ధైర్యంగా నువ్వు నమ్మిన నీ సాయి తండ్రి నీ వెనక ఉన్నాడు బిడ్డ. అందుకే ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఒకే ఒక్క గంటలో నీ జీవితంలో అంతే అద్భుతమైన మార్పు తీసుకొస్తానమ్మా. ఆ మార్పుతో నీ జీవితమే సంతోషమయంగా మారిపోతుంది. ఇక నువ్వు ఏది చేసినా సరే తిరుగుండదు బిడ్డ. నీ బాధ్యత అంతా కూడా నేను తీసుకున్నాను కదా. ఇకపై నువ్వు ఎవరి మాటలు వినకుండా, ఎవరి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళు. విజయాన్ని తప్పకుండా సాధిస్తావు తల్లి. ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.